రామానుజుల వారు రాముడి యొక్క గొప్ప గుణం వెలకట్టలేనిది అని మహాపూర్ణుల వారితో చెప్పగా వారు ఇలా అంటున్నారు. అవును గదా! మరి మార్నేరి నంబి ఆ గ్రద్ద కంటే తక్కువ కాడు కదా! ఆచార్యుల ద్వారా పంచ సంస్కారం పొందిన వైష్ణవోత్తముడు. నిజమే స్వామి అని రామానుజుల వారు అనగా, మరి నేను ఆ రాముడి కంటే గొప్పవాడినేం కాదు కదా అని మహాపూర్ణుల వారు అనగా, దేవరవారు ఇంత మాత్రం చేయదగినదే అని రామానుజుల వారు అనగా, మహాపూర్ణుల వారు ఇలా చెప్తున్నారు. స్వాములారా, మరో మాట, విదురుడికి పాండవాగ్రజుడైన ధర్మరాజు అంత్యక్రియలు ఆచరించాడు గదా. ఈ మార్నేరి నంబి విదురునితో పోల్చదగిన జ్ఞాన సంపన్నుడు, వైష్ణవ గుణ సంపన్నుడు కూడా. మరి ఈ దాసుడు విదురునికే చరమ సంస్కారం చేసిన ధర్మజాది పాండవుల కంటే గొప్పవాడినేం కాదు కదా. వారు శ్రీకృష్ణ కృపా పాత్రులు కదా అని అనగా, రామానుజుల వారు ఇలా అంటున్నారు. చాలు స్వామి, మార్నేరి నంబి విదురునితో పోల్చదగిన జ్ఞాన సంపన్నులే. వీరొక ఆళ్వార్ లాంటి వారే. దేవరవారు ఇంతకంటే నైత్యానుసంధానం అవసరం లేదు అని అనగా, అక్కడున్న స్వాములు మహాపూర్ణుల వారికి నమస్కరిస్తూ, క్షమించండి స్వామి, మీ మనోవైశల్యాన్ని గుర్తించలేకపోయాం. ఆచార్యులను తూలనాడి అసహ్య ప్రచారం చేశాం, క్షమించండి అని అనగా, రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఇదొక అద్భుతమైన పాఠం. మనిషికి కులం ప్రధానం కాదు, జ్ఞానమే. జీవుడికి కర్మ వలన శారీరకంగా ఏర్పడ్డ హద్దులను దాటి జీవుడి జ్ఞాన స్వరూపాన్ని దర్శించాలి. అప్పుడు భగవతాంశగా జీవులంతా సమానులే. జ్ఞానం పండి భగవంతుడి దాస్యాన్ని స్వీకరించిన జీవులు ఏ శరీరంలో ఉన్నా గౌరవానికి పాత్రులే, పూజించదగిన వారే. వైదిక విధులు దీనిని ఆమోదించాయి. మహాపూర్ణుల వారు తమ ఆచరణ ద్వారా మన అందరికీ కనువిప్పు కలిగించారు అని రామానుజుల వారు చెప్పగా, అక్కడున్న స్వాములందరూ ధన్యులం స్వామి, ధన్యులమయ్యా అని నమస్కరించగా, స్వాములారా, పశ్చాత్తాపం కలిగి చేసే క్షమా ప్రార్థనకి మించిన ప్రాయశ్చిత్తం ఏమీ లేదు అని రామానుజుల వారు అనగా, మహాపూర్ణుల వారు ఇలా అంటున్నారు. అయ్యో, మీరంతా పెద్దలు, అలా అనకండి అని అనగా, అక్కడున్న స్వాములు శ్రీరామానుజుల వల్ల మా కనులు తెరుచుకున్నాయి. మహాపూర్ణుల వారి గొప్పతనాన్ని ఇన్నాళ్ళకి గ్రహించగలిగాం. నిజంగా మమ్ము క్షమించండి అని మహాపూర్ణుల వారికి నమస్కరిస్తారు.